ఎక్కడైతే నువ్వు నో చెప్పాలో అక్కడ ఎన్నిసార్లు అయితే నో చెబుతావో అన్నిసార్లు నీ జీవితంలో విజయము సాధించి ముందుకెళ్తాం. ఎక్కడైతే నువ్వు నో చెప్పాలో అక్కడ పొరపాటున మౌనంగా ఉన్నా, లేదు నో చెప్పలేకపోయినా నీ జీవితంలో చాలా నష్టపోతాం. అది వ్యాపారంలో వర్తిస్తుంది, సేవలో వర్తిస్తుంది, కుటుంబంలో వర్తిస్తుంది, చదువులో వర్తిస్తుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు నీ జీవితంలో 2 విషయాలు: ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ ఎస్ చెప్పు, ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పు. కానీ చాలా సందర్భాల్లో చాలా జీవితాలు అతలాకుతలం కావడానికి కారణం చెప్పమంటారా? ఎక్కడ నో చెప్పాలో అక్కడ ఎస్ చెప్పేశారు, ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ నో చెప్పేశారు. ఫలితంగా కుటుంబాలు కుప్పకూలిపోవడానికి, చదువులు అర్ధంతరంగా ముగిసిపోవడానికి, ఉద్యోగాలు కొనసాగించలేకపోవడానికి, ఆర్థికంగా చితికిపోవడానికి, మానసికంగా కృంగిపోవడానికి, ఆత్మహత్యలకు దారి తీయడానికి కారణం తెలుసా? ఎక్కడ నువ్వు నో చెప్పాలో అక్కడ నువ్వు నో అని చెప్పటం మనసొప్పగా ఎస్ అన్నావు, దెబ్బతిన్నావు. ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ ఎస్ చెప్పక నో చెప్పి అర్ధంతరంగా నీ జీవితాన్ని అపజయం పాలు చేసుకున్నావు. అడుగుతున్న నీ జీవితంలో ఎక్కడ నో చెప్పాలో అక్కడ నువ్వు నో చెప్పలేకపోయావు. ఒకసారి ఆలోచించు. ఎక్కడ ఎస్ అని చెప్పాలో ఎక్కడ నువ్వు ఎస్ చెప్పలేక నో అని చెప్పి ఇబ్బందులు కొని తెచ్చుకున్నావు. ఒకసారి ఆలోచించు.